ఇప్పుడు ఇది ఎనర్జీ అండ్ ఇది మనకి ఆరా గురించి చెప్పారు. ఆరా ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ దట్ వీ హ్యావ్ మన చుట్టూ ఉండే. కరెక్ట్. అది ఎంత పెంచుకుంటే అంత మంచిది అంటారు. కరెక్ట్. అది పెంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు వై వుడ్ ఎనీబడి డూ దట్? సో ఇది వెరీ వాస్ట్ సైంటిఫిక్ థింగ్ అండి. దట్ సో సైంటిఫిక్గా చేసేదంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ వన్ కాన్షియస్నెస్ అని అర్థం. ఓకే, వన్ కాన్షియస్నెస్ అని అనుకున్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్ ఎనర్జీ మీకు ఎఫెక్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీ ఎనర్జీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్ వీఆర్ స్ప్రెడ్డింగ్ అవర్ ఆరా అండ్ వీఆర్ బీయింగ్ ఇన్ ద హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది మనం ఈవెన్చువల్గా మాట్లాడదాము. మనం హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆ ఆరా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, చుట్టుపక్కల అంతా అదే అవుతుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ స్టిక్ ఉందనుకోండి, దెర్ ఆర్ 100 మ్యాచ్ స్టిక్స్, మీరు చూసే ఉంటారు. జస్ట్ ఒక్క మ్యాచ్ స్టిక్ వెలిగితే చాలు, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ బ్రైట్. ఓకే, యూ షుడ్ జస్ట్ ట్రై టు బీ దట్ వన్ సో దట్ ఎవ్రీవన్ ఎల్స్ బికమ్స్ బ్రైటర్. సో అది మీరు అందుకే ఆరా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో ఆరాలో ఉన్నారు, మీరు ఫియర్లో ఉన్నారు, మీరు యాంగ్జైటీలో ఉన్నారు, మీరు గిల్ట్లో ఉన్నారు అనుకోండి, మీ ఆరిక్ ఫీల్డ్ కూడా అదే ఎనర్జీ వైబ్రేట్ చేస్తుంది. అది వైబ్రేట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అదే ఫీల్ అవుతుంది. సో మీరు ఇది 100% ఎవ్రీ వన్స్ సెన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా లో వైబ్రేషనల్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, అది ఫియర్ అయి ఉండొచ్చు, ప్యానిక్ అయి ఉండొచ్చు, గిల్ట్ అయి ఉండొచ్చు, మనం వాళ్ళ చుట్టుపక్కకి వెళ్ళగానే మనం కొంచెం లో వైబ్రేషనల్గా అయిపోతాము. ఎందుకు అంటే వీఆర్ ఆల్ వన్ కాన్షియస్నెస్, అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో దానివల్ల మన ఆరా స్ట్రాంగ్ చేసుకొని మనం ఆరిక్ ఫీల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆరిక్ ఫీల్ స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి, లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో మన వరకు రాకుండా చూసుకునే కెపాసిటీ మనం ఫస్ట్ తెచ్చుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ హౌ గుడ్ ఆర్ వి స్ప్రెడింగ్. కరెక్ట్. దీనికి ఐడియల్ పారాడైమ్ ఏమన్నా ఉందా? బికాజ్ లైఫ్ ఇస్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ కదా. సో మనం అద్భుతంగా మనం అసలు ఎప్పుడు ఒక డ్యూటీ లాగా లేకపోతే ఒక వాటెవర్ ఒక క్యాండిల్ లాగా ఒక బల్బ్లా వెలుగుతూ ఉండాలి అనుకోవడం ఎంతవరకు రియలిస్టిక్? వాట్ ఈస్ ద పారాడైమ్? అల్టిమేట్గా మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం? ఉన్న సమస్యలకి పరిష్కారం వెతుకుతున్నామా? లేదు మన ఓన్ ఐడియల్ స్టేట్ని మనం కనుగొనే ప్రయత్నం చేస్తున్నామా? లేదు కర్మ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకి కర్మల్ని మొత్తం మనం బర్న్ చేసి ఒక దైవత్వం అని చెప్పే ఒక అంశానికి దగ్గర అవుతుంది. వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ట్రైయింగ్? సో ఒక్క థింగ్ ఏంటంటే అండి, మనం ఈ స్పిరిచువల్ పాత్లో ఒకసారి వెళ్ళాము అంటే ఎనలైజింగ్. సో వన్స్ యూఆర్ ఎనలైజింగ్, వన్స్ యూఆర్ థింకింగ్, రైట్, you're actually burning the magic. Okay, so once you do not analyze, the magic begins. ఓకే, సో అలా అని ఏమవుతుంది నా లైఫ్లో అయిపోని అని ఉండటం కాకుండా, సో ఇప్పుడు ఏమవుతోంది అది మనం ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనలో మనం తెచ్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే జనరలీ ఎలా థింగ్స్ మనకు వస్తాయి, నార్మల్ ప్రతి వాళ్ళకి ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ నాట్ సేమ్. ఇది బిలీవ్ చేసే వాళ్ళు సోల్ అనేది ఒక్కొక్క ఎగ్జిస్టెన్స్లో ఒక ఫిజికల్ బాడీ నుంచి ఇంకో ఫిజికల్ బాడీ, ఇంకో ఫిజికల్ బాడీ నుంచి ఇంకో ఫిజికల్ బాడీకి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్తాం, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి వెళ్తాం, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 10, అలా 9, 10 వరకు వెళ్ళగా మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 10కి వెళ్ళాలనుకోవటం ఈజ్ నాట్ రైట్. ఓకే, సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, లెర్నింగ్స్ ఉంటాయి, కొన్ని చెప్పినవి బాగుంటాయి, కొన్ని చెప్పినవి నచ్చవు. అదే థాట్స్తో మనం గ్రేడ్ 3కి వెళ్తాం. సో ఈ థాట్స్ మనకి ఎంతవరకు మంచివో అవి మాత్రమే తీసుకెళ్ళి, ఏవైతే మనకు అవసరం లేవో అవి మనం వదిలేస్తూ ఉంటాం. ఎంతవరకు ఏవి మంచివి ఎలా చెప్తాం? సో వాట్ ఎవర్ మీ ఎనర్జీ ఫీల్. సో ఇప్పుడు మీ లైఫ్కి, మీ పర్సనాలిటీకి, జనరలీ అందరికీ హైయెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో ఉండేవి ఏంటి అంటే లవ్, హ్యాపీనెస్, జాయ్, ఎన్లైట్మెంట్. ఇవి ఇచ్చేవేవి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఓకే, దిస్ ఈజ్ రైట్. ఓకే, అలా మీకు నచ్చినవన్నీ చేసేసి ఓకే ఐఎమ్ గెటింగ్ జాయ్ అని అనుకోవటం కాకుండా వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఇన్ దట్ సిచ్యువేషన్ మీరు అది చేసుకోవటం కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే గట్ ఫీలింగ్ అని అంటాం కదా. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మనం ఈవెన్చువల్గా మాట్లాడబోతున్నాము ఇంట్యూషన్ వాటి గురించి ఉంటుంది, కానీ ఆ ఇంట్యూషన్ అనేది మాట్లాడుతోందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. జనరలీ వాళ్ళ ఇంట్యూషన్ని సర్పాస్ అయిపోయి సిట్యువేషనల్గా బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నాకు అది రెడ్ కలర్ నచ్చలేదు. ఓకే, నేను అది చాలా బ్యూటిఫుల్, మీకు అది నచ్చుంటుంది, వాళ్ళకి అది చాలా ఫ్యాన్సీగా అనిపించుంటుంది, నాకు రెడ్ కలర్ నచ్చలేదు. సో నేను ఇక్కడ ఏం ఫీడ్ చేసుకున్నాను, దట్ రెడ్ కలర్ ఈజ్ బ్యాడ్.
దట్ రెడ్ కలర్ ఈస్ బ్యాడ్, దట్ రెడ్ కలర్ ఈస్ బ్యాడ్. సో ఐమ్ బికమ్ ఆ థాట్ అనేది నాలో డామినెంట్ అయిపోతుంది. చివరికి నేను బ్యాడ్ అన్న వైబ్రేషన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను బ్యాడ్ అన్నది నా బాడీలోకి, నా థాట్స్లోకి ఫిలప్ చేసుకుంటున్నాను. సో ఎవరు ఎంత ఇప్పుడు నాలో డామినెంట్ థాట్ ఏంటి ఈ మూమెంట్ అంటే ఈ రెడ్ కలర్ నాకు నచ్చలేదు అన్నది. సో అలా అనుకోకుండా బేసికలీ మనం ఏది మన బాడీ మన మైండ్లోకి తీసుకుంటున్నామో రైట్, అది చాలా ఇంపార్టెంట్. వాట్ వీఆర్ ఈటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ డస్ట్బిన్స్. మనము బాడీలోకి మనం ఏది డస్ట్బిన్లో వేసినట్టు ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ వేయం కదా, ఇప్పుడు డస్ట్బిన్లలో కూడా సార్ట్ అవుట్ చేసి వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే మన బ్రెయిన్లో కూడా ఏది పడితే అది వేయకూడదు. అది వాట్ ఎవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏది పర్సనల్ గ్రోత్కి, ప్రొఫెషనల్ గ్రోత్కి, స్పిరిచువల్ గ్రోత్కి, విజ్డమ్కి దగ్గర అవుతుందో అవి మాత్రమే మీరు తీసుకోండి. Right. మిగతావి మీరు తీసుకోకండి. రైట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఎలా అవాయిడ్ చేయగలరు అంటే అలాగా. సో దీనికి అంతటికి అంతిమ పరిస్థితి అంటారు కదా, అది ఏమిటి? ఆ స్థితి ఏంటంటే మనశ్శాంతి, పీస్. పీస్ వేరెవర్ యు ఆర్, ఇఫ్ పీస్ అనేది మీలో ఉంది అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ అలాగే కనిపించిన పరిస్థితుల్ని లేబుల్ చేయొద్దు అంటున్నారు మీరు. Correct. యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. Correct. ఒక నాన్ జడ్జ్మెంటాలిటీలోకి రావాలి అని చెప్పి. కరెక్ట్. సో దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్ యాక్షన్. అది సో అసలు ఆ యాక్షన్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు వచ్చింది, దానికి వచ్చిన కాన్సిక్వెన్స్ ఇది. సో అది మన పాస్ట్ లైఫ్స్ నుంచి వచ్చిన యాక్షన్ తీసుకోబడిందా, దానికి వచ్చిన కాన్సిక్వెన్సా, ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అలా అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్.